హలో! ఈనాటి సరికొత్త విశ్లేషణకు స్వాగతం. ఇంగ్లీష్ వేగంగా చదవటానికి, ధారాళంగా ఎలాంటి తడబాటు లేకుండా మాట్లాడటానికి ఫోనిక్స్ అనేది అక్షరాల ఒక మ్యాజిక్ కీ లాంటిది. అక్షరాల వెనుక ఉన్న శబ్దాల రహస్యాన్ని ఛేదిస్తే ఇంగ్లీష్ భాష మన చేతుల్లో ఉన్నట్లే. ఈరోజు మనం ఆ రహస్యాన్ని, ప్రత్యేకించి హల్లులు ఎలా కలిసి పనిచేస్తాయో డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్నతో మొదలు పెడదాం. అసలు స్ప్రింగ్ అనే పదాన్ని పలకడం ఎందుకంత కష్టంగా అనిపిస్తోంది? ఇంగ్లీష్ కొత్తగా నేర్చుకునేటప్పుడు ఇలాంటి సంక్లిష్టమైన హల్లుల సమూహాలు ఒకేసారి కనిపించినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ రావడం సహజం కదా. ఆ వరస అక్షరాల శబ్దాలను లెలా బ్యాలెన్స్ చేయాలో తెలియక తడబడుతుంటాం. కానీ దీని వెనుక ఒక అద్భుతమైన సైన్స్ ఉంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ముందుగా బ్లెండ్స్ మరియు డైగ్రాఫ్స్ అంటే ఏమిటో చూద్దాం. ఆ తర్వాత 2 లెటర్ మరియు 3 లెటర్ బ్లెండ్స్ పవర్, కష్టమైన పదాలను సులభంగా చదివే ఒక సూపర్ ట్రిక్, చివరగా ఫ్లూయెన్సీ కోసం డైలీ ప్రాక్టీస్ గురించి మాట్లాడుకుందాం. నంబర్ 1, బ్లెండ్స్ వర్సెస్ డైగ్రాఫ్స్. ఇంగ్లీష్ ఫొనిక్స్పై పూర్తి పట్టు సాధించాలంటే పునాది లాంటి ఈ రెండు కాన్సెప్ట్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అసలు బ్లెండ్ అంటే ఏంటి? 2 లేదా 3 హల్లులు. అదేనండి, ఇంగ్లీష్లో కాన్సొనెంట్స్ అంటాం కదా, అవి పక్కపక్కనే కలిసినప్పుడు ప్రతి అక్షరం శబ్దం మనకు స్పష్టంగా, విడివిడిగా వినిపిస్తుంది. ఉదాహరణకు స్టాప్ అనే పదం తీసుకుందాం. ఇందులో స సౌండ్ అలాగే ట సౌండ్ రెండు మనకు క్లియర్గా తెలుస్తాయి. ఏ శబ్దమూ మాయమవ్వదు, రెండూ సజీవంగానే ఉంటాయి. మరి డైగ్రాఫ్ అంటే? ఇది పూర్తిగా భిన్నమైనది. ఇక్కడ 2 అక్షరాలు కలిసి పాత శబ్దాలను వదిలేస్తాయి, పూర్తిగా ఒకే ఒక కొత్త శబ్దాన్ని పుట్టిస్తాయి. ఉదాహరణకు షిప్ అనే పదంలోని ఎస్హెచ్ గమనించండి. ఇక్కడ మామూలు ఎస్ శబ్దం లేదు, హెచ్ శబ్దం కూడా లేదు. రెండు కలిసిపోయి ష్ అనే ఒక సరికొత్త శబ్దంగా రూపాంతరం చెందాయి. భలే ఉంది కదా. ఈ రెండింటి మధ్య ఉన్న అసలు తేడాన్ని పక్కపక్కన పెట్టి చూస్తే బ్లెండ్స్లో స్టాప్, ఫ్లాగ్, స్ట్రింగ్ లాగా అన్ని అక్షరాల శబ్దాలు సజీవంగా వినపడతాయి. అదే డైగ్రాఫ్స్లో చూస్తే షిప్, చైర్, ఫోన్ లాగా పాతవిపోయి ఒక సింగిల్ కొత్త శబ్దం వస్తుంది. ఈ నియమాన్ని మనకు తెలిసిన భాషా విధానంతో లింక్ చేసుకుంటే లాజిక్ చాలా సులభంగా అర్థమవుతుంది. బ్లెండ్లో అక్షరాలు కలుస్తాయి, కాని వాటి సొంత వాయిస్ కోల్పోవు. డైగ్రాఫ్లో మాత్రం 2 అక్షరాలు కలిసి ఒక కొత్త వాయిస్ని ఇస్తాయి. ఈ చిన్న పాయింట్ మైండ్లో ఫిక్స్ అయిపోతే చాలు. రెండవ విభాగం 2 లెటర్ బ్లెండ్స్. అసలు 2 హల్లులు ఒక జంటగా ఏర్పడినప్పుడు ఏం జరుగుతుంది, వాటిని ఎలా పలకాలో ఇప్పుడు చూద్దాం. మనం రెగ్యులర్గా వాడే పదాలని ఒక్కసారి గమనిద్దాం. బీఆర్కి బ్రష్, బ్రౌన్. సిఆర్కి క్రాబ్, క్రై. ఎఫ్ఎల్కి ఫ్లాగ్, ఫ్లై. జిఎల్కి గ్లూ, గ్లాస్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి పదంలోనూ ఆ 2 అక్షరాల శబ్దాలు ఎంత అందంగా, స్పష్టంగా కలిసిపోతున్నాయో చూడండి. ఒక లయబద్ధమైన ప్రవాహంలాగా పలుకుతున్నాయి కదా. అలాగే ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం. ఎస్ఎంతో స్మోక్, స్మైల్. ఇందులో స మరియు మ 2 శబ్దాలు మన చెవికి స్పష్టంగా తాకుతున్నాయి. అలాగే ఎస్ఎన్కి స్నేక్, ఎస్టీకి స్టార్, స్టాప్, ఎస్డబ్ల్యూకి స్విమ్. అది ఎస్ అయినా, ఎం అయినా, ఇంకేదైనా ప్రతిదీ దాని సొంత ఐడెంటిటీని అలాగే ఉంచుకుంటుంది. ఇక మూడవది 3 లెటర్ బ్లెండ్స్ పవర్. నిజం చెప్పాలంటే ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు తడబాటి వచ్చేది, కష్టంగా అనిపించేది ఇక్కడే. దీని ఫార్ములా చూడ్డానికి చాలా సింపుల్. వరుసగా 3 హల్లులు వస్తాయి. ఫ్లూయెన్సీ రావాలంటే, ఎలాంటి సంకోచం లేకుండా మాట్లాడాలంటే ఈ ఎస్టీఆర్, ఎస్పీఎల్, ఎస్సీఆర్, ఎస్పీఆర్ లాంటి శబ్దాలను కరెక్ట్గా పలకడం చాలా చాలా ముఖ్యం. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం గమనించండి. శబ్దాలు ఎలా విడిపోతున్నాయో చూస్తే ఎస్టీఆర్లో స్, ట్, ర్ అనే 3 శబ్దాలున్నాయి. అవి కలిస్తే స్ట్ర అవుతుంది. అలాగే ఎస్పీఎల్లో స్, ప, ల కలిసి స్ప్ల అవుతుంది. వాక్యాల్లో చూస్తే ద స్ట్రాంగ్ బాయ్ లిఫ్టెడ్ ద బాక్స్. ప్రతి సౌండ్ దానంతటా అదే ఎంత క్లియర్గా వినపడుతోందో కదా. అలాగే ఈ ఎస్పీఆర్, ఎస్సీఆర్లను కూడా చూద్దాం. ఎస్పీఆర్ అంటే సిస్, పస్, ర్ కలిపి స్ప్ర అవుతుంది. ఫ్లవర్స్ బ్లూమ్ ఇన్ స్ప్రింగ్. ఇక ఎస్సీఆర్ అంటే సిస్, క్, ర్ స్క్ర అవుతుంది. డోంట్ స్క్రాచ్ ద వాల్.
ఈ పదాలను ఇలా విడదీసి పలకడం వస్తే మన ఉచ్చారణ చాలా న్యాచురల్గా, ప్రొఫెషనల్గా మారిపోతుంది. ఈ టాపిక్ ముగించే ముందు ఎస్క్యూ, టీహెచ్ఆర్లను కూడా చూద్దాం. ఇవి కొంచెం భిన్నంగా అనిపించినా రూల్ మాత్రం ఒకటే. ఎస్క్యూలో స్ మరియు క్వ్ కలిసి స్క్వ్ అవుతుంది, స్క్వేర్ అవుతుంది. టీహెచ్ఆర్లో థ్ మరియు ర్ కలిసి త్ర్ అవుతుంది. అక్షరాలు మారినా వాటి ఉనికిని మాత్రం కోల్పోవు. ఇక్కడో చిన్న రిమైండర్, బ్లెండ్స్ అంటే పదం మొదట్లోనే వస్తాయనుకుంటే పొరపాటే సుమా. స్ట్రీట్, స్ప్రింగ్ లాగా మొదట్లో రావచ్చు, లేదా ల్యాంప్, జంప్, ఫాస్ట్ లాగా పదం చివర్లో కూడా రావచ్చు. ఇవి పదానికి ఒక బలమైన ఫొనెటిక్ యాంకర్ లాగా పనిచేస్తాయి. 4వ విభాగం సులభంగా చదివే ట్రిక్. ఇదంతా బాగానే ఉంది కాని పెద్ద పదాలు ఎదురుపడినప్పుడు క్షణాల్లో ఎలా డీకోడ్ చేయాలి? దానికోసం ఒక అద్భుతమైన ప్రాక్టికల్ ట్రిక్ చూద్దాం. మనం మొదట్లో మాట్లాడుకున్న అందరికీ కష్టంగా అనిపించే ఆ స్ప్రింగ్ పదాన్నే మళ్ళీ తీసుకుందాం. స్టెప్ 1, ముందు ఆ 3 హల్లులను విడదీయండి. సిస్, పప్, ర్. స్టెప్ 2, ఇప్పుడు వాటిని ఒకేసారి స్పీడ్గా కలపండి. స్ప్ర్. స్టెప్ 3, దానికి పదంలోని మిగిలిన భాగాన్ని యాడ్ చేయండి, అంటే ఇంగ్. ఈ రెండింటిని కలిపితే స్ప్రింగ్. చూశారా? ఒక్కసారి లాజిక్ తెలిస్తే ఎంత సింపుల్గా వచ్చేసిందో. 5వది మరియు చివరిది రోజువారీ సాధన. టెక్నిక్ తెలుసుకోవడం సగం విజయమైతే దాన్ని ఆచరణలో పెట్టడం మిగతా సగం. దీనివల్ల నిజ జీవితంలో ఫ్లూయెన్సీ ఎలా వస్తోందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, ఈ బ్లెండ్స్ని మన రోజువారీ సాధనలో భాగం చేసుకోవాలి. ఇలా చేస్తే ఉచ్చారణ క్లియర్ అవుతుంది, చదివే వేగం పెరుగుతుంది, అన్నిటికీ మించి ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఒక గొప్ప కాన్ఫిడెన్స్ వస్తుంది. ముఖ్యంగా ఈ ఎస్టీఆర్, స్ప్ర, స్క్ర, స్ప్ల లాంటి క్లిష్టమైన క్లస్టర్స్ మీద కొంచెం ఎక్స్ట్రా ఫోకస్ పెట్టాలి. ఈ పదాలను ఒకసారి గమనించండి. స్టార్టింగ్లోనే స్పీడ్గా చదివేయాలని అస్సలు కంగారు పడకండి. మొదట వీటిని చాలా నెమ్మదిగా చదవడానికి ట్రై చేయాలి. స్ట్రాంగ్, స్ప్లాష్, స్ప్రింగ్, స్క్రీమ్. ప్రతి హల్లు సౌండ్ నోటి నుండి స్పష్టంగా బయటకు రావాలి. అప్పుడే ఈ పద్ధతి మన బ్రెయిన్లో ముద్రించుకుపోయి నిజమైన ఫ్లూయెన్సీ వస్తుంది. చివరిగా మనల్ని మనం ఒక ప్రశ్న అడుగుదాం. ఇక్కడ కనిపిస్తున్న స్ప్లాష్, స్ట్రింగ్, స్క్రీమ్, స్ప్రింగ్ అనే పదాలలో ఆ 3 లెటర్ బ్లెండ్స్ ఎక్కడ దాగున్నాయో గుర్తించగలమా? ఒక్కసారి ఆలోచించండి. ఈ చిన్న రూల్స్ని మన పఠనంలో అప్లై చేయడం మొదలుపెడితే ఇంగ్లీష్ చదవడం అనేది ఇక ఏమాత్రం కష్టం కాదు. ఈ విశ్లేషణలోని విషయాలు మన అభ్యాసానికి ఎంతో పవర్ని ఇస్తాయని ఆశిస్తున్నాను. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.